నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఈరోజు మనం పిర్జాదిగూడ శంకర్ నగర్లో ఉన్నాము. ఇక్కడ నగ్నంగా ఒక అమ్మాయి బీరప్ప టెంపుల్ వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొని చెరువులో దూకి చనిపోవడం మనం చూసాము. అసలు ఇదంతా టోటల్గా మిస్టరీగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఫస్ట్ మనం ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక అక్కని అడిగి తెలుసుకుందాము. అక్క నమస్తే. అక్క నమస్తే అండి. మీ పేరు? అక్క మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేడం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మాది ఫ్యామిలీ. అయితే వాళ్ళు 1 మంత్ నుంచి ఉంటున్నారు మేడం. 1 మంత్ నుంచి ఉంటున్నారు కానీ ఎప్పుడూ వాళ్ళతో నేను మాట్లాడలేదు. పైనుంచి చూడడం వరకే కానీ వాళ్ళు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ నేమ్స్ అసలు మాకు ఏది తెలీదు. ఇప్పుడు 1 మంత్ నుంచి ఉంటుంది కదా, మీతో ఈ 1 మంత్లో మీతో ఎప్పుడైనా మాట్లాడడము అలా ఏమైనా? లేదు మేడం, ఎప్పుడూ మాట్లాడలేదు అసలు. వాళ్ళు సరాసరి ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చినా లిఫ్ట్లో వెళ్ళిపోతుండే సెకండ్ ఫ్లోర్కి. ఎవరితో మాట్లాడేది కాదు వాళ్ళు. వాళ్ళిద్దరు వచ్చేది, బయటికి వెళ్ళినా పైనకి వెళ్ళిపోతుండే, మళ్ళీ అసలు ఎవరితో మాట్లాడేది కాదు వాళ్ళు. వాళ్ళ మెంటాలిటీ కూడా కొంచెం మాకేం అర్థం కాలే మేడం. అసలు ఏం జరిగింది ఈ సిచ్యువేషన్కి ముందు? ఏం జరిగింది మొత్తం? ఏమో మేడం, 2 o'clock అంటే అమ్మాయి న్యూడ్గా వచ్చేసింది. బయటికి వచ్చేసి ఫస్ట్ మా డోర్ కొట్టింది. మా అత్తమ్మ భయపడి డోర్ తీయలేదు, దొంగలు అనుకొని తీయలేదు మేము. కిందికి వచ్చేసింది. కిందికి వచ్చేసి బ్యాచిలర్స్ డోర్ కొట్టింది. ఆ అబ్బాయి చూసిండు అమ్మాయిని. ఆ అబ్బాయి బయటే ఉన్నాడు ఫోన్ మాట్లాడుతూ. ఆ అబ్బాయి అమ్మాయిని అట్లా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిండు ఫస్ట్. ఆ అమ్మాయి వెనకాల వెళ్ళింది. ఆ అబ్బాయి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోయిండంట పరిగెత్తుకుంటూ. వెనక భయపడి చూస్తే వెళ్తున్నాడు. ఆ అమ్మాయి గుడి సైడ్ వెళ్ళిపోయి చెరువు సైడ్ వెళ్ళిపోయిందంట విగ్రహం తీసుకొని. ఇక అంతవరకే తెలుసు మేడం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పేరు. అసలు ఆ రోజే తెలిసింది ఈ అమ్మాయి చనిపోయిన రోజు, కానీ వాళ్ళ విషయాలు, వాళ్ళ ఈ డీటెయిల్స్ ఏం తెలియదు మేడం అసలు మాకు. ఇప్పుడు బ్యాచిలర్స్ ఎంతమంది ఉన్నారు ఈ రూమ్లో? 3 ఉంటారు మేడం. 3, 4 ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత ఇన్సిడెంట్ అవుతుంది కదా, ఇంతకుముందు అంటే ఇప్పుడు మొన్న జరిగింది కాకుండా ఇంతకుముందు ఏమైనా ఇట్లా? ఏమీ జరగలేదు మేడం. అసలు ఒక దొంగతనం కాలేదు, ఒక చిన్న ఇష్యూ కాలేదు, ఒక చిన్న వస్తువు పోయినట్టు కూడా లేదు అసలు. మేము 1.5 year నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఏ ఇష్యూ లేదు అసలు. చాలా ప్రశాంతంగా ఉండేది ఇక్కడ ఏరియా. ఈ ఇష్యూతోనే అందరూ షాకింగ్లో ఉన్నాము. చాలా టెన్షన్ ఉన్నాం మేమైతే మొన్న నుండి. వాళ్ళు బయటకు వస్తున్నారా? వాళ్ళ అమ్మ నాన్న పైననే ఉన్నారు, మరి బయటికి అట్లా ఏమైనా వస్తున్నారా? కనిపించినారు మేడం, 1-2 times కనిపించినారు. మరి మాట్లాడుతున్నారా కనిపించడం కాకుండా? లేదు, ఎవరితో మాట్లాడట్లేదు ఇప్పుడు కూడా. ఇంకా మేము మాట్లాడలేదు. భయం వేస్తుంది కదా మేడం, ఎట్లా మాట్లాడతాము. మేము ఎవరితో మాట్లాడట్లేదు. మేము అసలు షాకింగ్లో ఉన్నాము మొన్న 3 days నుంచి. ఇదే తేజస్విని వాళ్ళ ఇల్లు, ఆ సెకండ్ ఫ్లోర్లో ఉంటారంట. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒక అక్క చెప్పిన మాటలో మనం విన్నాము. మీకు కొన్ని నేను ఇక్కడ అసలు ఏమైందో కూడా అది కూడా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. రండి లోపలికి వెళ్దాం మనము. ఇది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ బ్యాచిలర్స్ ఉంటారు. ఇక్కడ ఈ రూమ్లో ఇక్కడ బ్యాచిలర్స్ ఉంటారు. ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఆ అమ్మాయి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు బై వాక్ వచ్చింది, అంటే రన్నింగ్లో ఇలా వచ్చేసి ఇక్కడ డోర్ కొట్టిందంట. ఇలా రన్నింగ్లో వచ్చి ఇలా డోర్ కొట్టింది. డోర్ కొట్టాక వాళ్ళు భయపడి డోర్ తీయలేదంట. ఇక్కడ బ్యాచిలర్స్ వాళ్ళు కూడా 3 ఉన్నారు. వాళ్ళు భయపడి డోర్ తీయలేదు. సో ఈ డోరు తీయకపోవడంతో అటున్న డోరు కొంచెం ఓపెన్గా ఉండడం వల్ల తను లోపలికి వెళ్ళిపోయింది. నగ్నంగానే వెళ్ళిపోయింది. తను రావడం కూడా నగ్నంగానే కిందికి వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీయలేదు డోరు. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చాక ఈ బ్యాచిలర్స్ వాళ్ళు భయపడి ఈ డోర్ తీయకపోతే అది కొంచెం ఓపెన్ ఉన్న డోరు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. అసలు అమ్మాయి గురించి పూర్తి డీటెయిల్స్ ఏం తెలియదు మనకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడానికి ఎవరు రెడీగా లేరు. ఇప్పుడు తేజస్విని సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు ఇప్పుడు రూమ్లో, కానీ వాళ్ళు తలుపులు తీయట్లేదు. మనము మాట్లాడాలని ట్రై చేస్తున్నా అసలు ఆమె తలుపులు తీయట్లేదు. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ కూడా రెంట్కుంటారు. ఫస్ట్ ఆమె ఇక్కడ లిఫ్ట్లో వచ్చింది. ఇలా సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్లో వచ్చింది. లిఫ్ట్లో వచ్చాక ఈ డోర్ కొట్టిందంట. ఈ డోర్ కొడితే డోర్ తీయలేదు వీళ్ళు భయపడి. అంత మిడ్నైట్ దొంగలు అనుకొని వీళ్ళు డోర్ తీయలేదు. ఇక్కడ నుంచి ఇలా లిఫ్ట్లో వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ డోర్ కొట్టింది. అక్కడ వాళ్ళు తీయలేదు. అక్కడ తీయలేదని గ్రౌండ్ ఫ్లోర్కి స్టెప్తో ఇలా ఉరుక్కుంటూ వెళ్ళేసి వాళ్ళ బ్యాచిలర్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. వాళ్ళు కూడా భయపడి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇప్పుడు మనకు ఒక అక్క ఎక్స్ప్లెయిన్ చేశారు కదా తన గురించి, తనకి చెప్పడం అనేది జరిగింది. అక్కడి నుంచి అమ్మాయి పరిగెత్తుకుంటా బీరప్ప టెంపుల్కి వెళ్ళిందంట. బీరప్ప టెంపుల్కి వెళ్ళి అక్కడ విగ్రహం తీసుకుంది, అలాగే చీర కూడా తీసుకుందంట. మరి చీర సంగతి తెలియదు కానీ విగ్రహం తీసుకొని అయితే చెరువులో దూకడం అయితే వీళ్ళు చెప్తున్నారు. అసలు వీళ్ళు రావడం ఇక్కడ మిస్టరీ అంట.
అసలు ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఇక్కడ అవ్వలేదని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అక్క కూడా చెప్తుంది. అసలు వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు టోటల్గా. మనం కూడా తెలుసుకుందాం అనుకుంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతేమో ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఎందుకంటే ఇది ఈ బిల్డింగ్ అనేది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని రెంట్కి ఉండొచ్చంట. ఇలా కొన్ని డేస్కి అని ఇలా రెంట్ తీసుకొని ఉంటారంట. ఇప్పుడు వీళ్ళు వచ్చి 20 days అవుతుంది. వీళ్ళ గురించి ఇక్కడ ఎవరికి ఏం తెలీదు. ఆ అమ్మాయి కూడా మానసికంగా బాగాలేదని, అలాగే ఏదో మెంటల్ టెన్షన్లో ఉందని, అలాగే నన్ను దేవుడు పిలుస్తున్నాడని ఇట్లా మనం కొన్ని మాటలు మనం విన్నాము. వాళ్ళమ్మ కూడా అసలు మనతో ఎలాంటి విషయాలు చెప్పడానికి రెడీగా లేరు. ఇప్పుడు మనము తేజస్విని వెళ్ళిన టెంపుల్ దగ్గరికి వెళ్దాము. అసలు అక్కడ ఏమైంది అనేది మనము అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అలాగే ఆ టెంపుల్ కూడా మిమ్మల్ని చూపిస్తాను నేను. పదండి. స్ట్రైట్గా పరిగెత్తి రైట్ టర్న్ తీసుకుంది. అక్కడనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఇలా నగ్నంగా వెళ్తుంటే తల్లి ఆపే ప్రయత్నం చేయలేదా మరి? అసలు ఏమైంది అనేది ఎవరికి ఇక్కడ తెలీదు. అలా ఒక అమ్మాయి నగ్నంగా వెళ్తుంటే తల్లి ఆపాలి. అసలు తల్లి కూడా ఆపలేదు. తనని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ తల్లికి రాలేదా? మా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా? అసలు ఏమైందనేది మొత్తం మిస్టరీగా ఉంది. టెంపుల్ అయితే చూపిస్తాను పదండి. ఇదిగోండి తేజస్విని నగ్నంగా అలా వచ్చి ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకుంది. లెఫ్ట్ టర్న్ తీసుకున్నాక ఇదే బీరప్ప టెంపుల్. ఇది బీరప్ప టెంపుల్. కానీ తేజస్విని తీసుకున్న విగ్రహము ఈ టెంపుల్ నుంచి కాదు. పక్కన ఒక చిన్న గల్లి ఉంది. ఆ గల్లీలో ఇంకొక చిన్న గుడిలాగా ఉంది. నేను అది చూపిస్తాను మీకు. ఇలా వెళ్ళేసి మనం ఇలా చూడండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక చిన్న గుడిలా కనిపిస్తుందా? అర్ధరాత్రి వచ్చి అక్కడున్న విగ్రహం తీసుకుంది. ఆ విగ్రహం ఉన్న ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ ఒకసారి మనం లోపల వెళ్ళి చూద్దాము. అక్కడ మనకేమైనా కనిపిస్తాయేమో దేవుడికి సంబంధించినవి. ఇక్కడున్న పక్కన చెరువులో దూకడం అనేది జరిగింది. అదిగోండి చెరువు. అదే చెరువులో తేజస్విని విగ్రహం తీసుకొని దుంకడం అనేది జరిగింది. అసలు మొత్తం మిస్టరీగా ఉంది. అసలు ఏ నిజాలు బయటికి రావట్లేదు. ఒకవైపు తేజస్విని నగ్నంగా ఇలా రావడాన్ని వాళ్ళ అమ్మ కూడా ఆపకుండా ఇలా సిచ్యువేషన్ కనిపిస్తుందంటే అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో అసలు మనకి వాళ్ళు చెప్పట్లేదు. పక్కనున్న వాళ్ళకు కూడా ఏం తెలియదంట. అండ్ ఇంకొకటి తేజస్విని వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి వైజాగ్లో ఉంటారు. వీళ్ళు ఇక్కడ రీసెంట్గా 20 days అయిందంట ఇక్కడ వీళ్ళు వచ్చి. అసలు పక్కనున్న వాళ్ళకు కూడా వీళ్ళ గురించి ఏం తెలియదంట. మొన్న వారం రోజుల కిందట అక్కడికి వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా వైజాగ్లో, అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఏదో గొడవ జరిగిందని మళ్ళీ వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ డిప్రెషన్లో ఏమైనా తిను ఇలా చేసుకోవడం జరిగిందా, లేదు అంటే అసలు తినున్న టెన్షన్స్ ఏంటి, జాబ్ పరంగా ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అనుకుంటే తను జాబ్ మానేసి కూడా 6 months అవుతుందంట. 6 months బ్యాక్ తను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేనంట. మరి దాని గురించి అయితే ఏం డీటెయిల్స్ ఎవరైనా చెప్పట్లేదు. తేజస్విని వాళ్ళ ఇంటికి పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. కేసు అనేది ఫైల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా దీనిపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది మొత్తం మిస్టరీ కాబట్టి డీప్గా మనకు అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసేలా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సిగ్నల్ టీవీ.